Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. నమస్తే. సార్, మనం ఈ థీమాటిక్ ఫండ్స్ అని సెక్టోరియల్ ఫండ్స్ అని ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, అసలు ఏంటది? థీమాటిక్ ఆర్ సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఏంటంటే పేరులోనే ఉంది, థీమాటిక్ అంటే థీమ్, ఒక థీమ్ తీసుకొని, ఆర్ సెక్టోరల్ అంటే ఒక సెక్టర్. సో బేసికలీ ఏంటంటే జనరల్గా వేరే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మార్కెట్ క్యాప్ మీద కానీ డైవర్సిఫికేషన్ మీద నేమ్ ఉంటాయి. ఇక్కడ థీమాటిక్ ఆర్ సెక్టోరల్లో ఏంటంటే ఒక థీమ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కన్జంప్షన్ థీమ్ అంటే మనం కన్జ్యూమ్ చేసేది, ఆర్ లైక్ ఎఫ్ఎంసీజీ అంటాం, అట్లాంటి వాటిల్లోనే పెట్టే ఫండ్స్ని కన్జంప్షన్ ఫండ్స్ అంటాం. ఆర్ ఫార్మా ఫండ్ ఇంకొక థీమ్. సో ఫార్మా ఫండ్ ఆర్ సెక్టోరల్ ఫండ్ కూడా అదే. సో ఫార్మా అండ్ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని ఫార్మా ఫండ్స్. సేమ్ ఆటోమొబైల్ ఫండ్ ఉంది. సో అది కూడా అంతే, సేమ్ ఆటో సెక్టర్లో. ఫైనాన్షియల్ సెక్టర్ ఫండ్ అని ఉంటుంది. సో ఓన్లీ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సిస్ ఆ రిలేటెడ్ ఫండ్స్లోనే పెడతారు. కొన్ని ఈవెన్ ఎనర్జీ ఫండ్స్, పవర్ అండ్ ఎనర్జీ ఉంది. సో పవర్ సెక్టర్లో ఉండే ఫండ్స్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసే వాటిని ఇవ్వంటారు. సో అసలు ఈ థీమాటిక్ ఫండ్స్ ఎవరికి ఇంపార్టెంట్ అంటారు? సో ఎవరు పెట్టాలి అంటే, ఫస్ట్ థింగ్ థీమాటిక్ ఫండ్స్ వచ్చేసి మోర్ నారో, అంటే ఇవి ఒకటే సెక్టర్లో కానీ ఆ సెక్టర్కి సంబంధించిన ఫండ్స్ కంపెనీస్లోనే పెడతాయి కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్, అంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అయ్యండి, మీకు ఆల్రెడీ చాలా వాటిలో పెట్టారు. సో యు నో మచ్ మోర్ అబౌట్ ఏమంటారు ఏవేవి పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఒకరు. సెకండ్, ఆల్రెడీ ఎనఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు, అంటే యూ హ్యావ్, అంటే ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టేశారు, రకరకాల అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నిట్లలో పెట్టారు, నేను ఇంకా డైవర్సిఫై చేసుకోవాలనుకుంటున్నాను నా పోర్ట్ఫోలియోని అనుకుంటే ఇట్లాంటి థీమాటిక్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ వచ్చేసి సెక్టర్ ఎంతూజియాస్ట్ అనుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ కొద్దిమంది ఈవీ అని నమ్ముతారు. సో నేను ఈవీ సెక్టర్లో పెడతాను, ఇప్పుడు ఈ ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ బాగా చేయబోతోంది అని అనుకుంటారు. సో అలాంటప్పుడు ఈవీ థీమ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిలోనే పెడతారు. కొద్దిమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి, మాకు తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ గవర్నమెంట్ విల్ వర్క్ హెవీలీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి నేను ఆ వీటిలోనే పెడతాను. సో అంటే ఒక ఎంతూజియాజం, అంటే ఒక సెక్టర్కి ఇది బాగా పర్ఫామ్ చేయబోతుంది, ఆర్ అది తనకు ఎనఫ్ తెలుసో దాని గురించి అనుకుని పెట్టేవాళ్ళు ఉంటారు. అసలు ఈ థీమాటిక్ ఫండ్స్లో ఎందుకు పెట్టాలంటారు? ఎస్, ఏంటంటే ఒక వ్యూతో ఉంటుంది. జనరల్గా ఏంటంటే అన్లైక్ ఒక లార్జ్ క్యాప్, ఒక డైవర్సిఫైడ్ ఫండ్స్ తీసుకునే కంటే థీమాటిక్ ఫండ్స్ పెట్టే వాళ్ళు ఎక్కువ మటుకు నెక్స్ట్ 2 years ఈ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేయాలి ఓకే అనే ఒక వ్యూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి నాకు ఆల్రెడీ ఎనఫ్ ఉంది, నేను ఐటీ కంపెనీస్లోనే పెడతాను, నాకు తెలుసు నాకు ఐటీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయబోతుంది. సో ఐటీ అండ్ టెక్నాలజీ ఫండ్లో పెడతారనమాట. సో ఒక ఎక్స్పోజర్, నాకు అన్ని సెక్టర్లో ఫైనాన్షియల్ సెక్టర్ ఎనఫ్ స్టాక్స్ కొనేసాను, నాకు టెక్నాలజీ స్టాక్సే కావాలి అనుకుంటే అందులో పెడతారు. ఎస్, జనరల్గా పేరులోనే ఉంది, ఇట్స్ మోర్ ఒక థీమ్ బేస్డ్. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తే మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా సైక్లికల్ నేచర్ ఉంటాయి. ఇది సెక్టర్స్ మీరు స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఒక టైంలో ఆటోమొబైల్ సెక్టర్ బాగా పనిచేస్తుంది. సో ఆటో ఫండ్స్ గివ్ యూ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఫార్మా ఇంకోటి, కోవిడ్ టైంలో అండ్ పోస్ట్ కోవిడ్, అరౌండ్ కోవిడ్ ఆ టైంలో వండర్ఫుల్ రిటర్న్స్, ఎక్కువ ఫార్మా మీద ఇన్వెస్ట్. దాని తర్వాత ఒక 1.5 year మోర్ ఆర్ లెస్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో అంటే ఈ వ్యూ కరెక్ట్ తెలియకపోతే యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఒక సైక్లికల్ నేచర్లో స్టక్ అయిపోయి మన డబ్బులు అక్కడే ఉండిపోతాయి. సెకండ్, కాన్సన్ట్రేషన్ రిస్క్. ఇంకొకటి, సో ఈ 2 మేజర్ అనమాట. సో ఒక్కోసారి ఏమవుద్దంటే ఈ సైక్లికల్ నేచర్ కుడివి 2-3 years ఉండొచ్చు. సో మీ డబ్బులు అక్కడే ఉండిపోతాయి అన్నమాట. సో అందుకోసమే ఇది అందరి కోసం కాదు, మోర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి, ఆల్రెడీ ఆ సెక్టర్ మీద ఎంతూజియాజం ఉండి ఆ సెక్టర్ మీద ఒక వ్యూ ఓకే ఇది పెరుగుద్ది అనే ఉన్న వాళ్ళకే తప్ప ఈ థీమాటిక్ సెక్టరల్ ఫండ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ అందుకోసమే ఇట్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తొందరపడి పెట్టే కన్నా ఆలోచించుకొని, ఇవాళ పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ మైట్ నాట్ రేపు అలాగే ఉంటాయని తెలియదు, ఈ సెక్టర్ బాగుంటుందని. యూజువల్లీ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు బాగా ఈవీస్ బాగా చేస్తున్నా ఇట్ మైట్ హ్యాపెన్ దట్ ఒక 3 to 6 months లేటర్ పర్ఫార్మెన్స్ రావచ్చు, ఆర్
ఆ తర్వాత ఆగిపోవచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ ఎవరికైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉండి ఆర్ ఆ సెక్టర్ మీద వ్యూ ఉంటే తప్ప తొందరపడి థీమాటిక్ సెక్టర్ ఫండ్స్లో మాత్రం చేయకపోతే మంచిది. సో ఇట్స్ నాట్ ఫర్ నార్మల్ ఎంట్రీ లెవెల్ ఆర్ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఆర్ నీ క్యాపిటల్ కొంచెమే ఉంది ఆ మొత్తం తీసుకెళ్ళి ఒక సెక్టర్లో పెట్టేసి ఇప్పుడు బాగా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే నాట్ ఆల్వేస్ నెక్స్ట్ కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది అనేది నమ్మకం లేదు. ఓకే. సో లాస్ట్ ఇప్పుడు ఒక లాస్ట్ 5 years డిజిటల్ ఫండ్స్ టెక్నాలజీ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి, నెక్స్ట్ కూడా ఇస్తాయి అని చెప్పలేం. వేరేజ్ లార్జ్ అండ్ ఒక డైవర్సిఫైడ్ ఫండ్ ఉంది, లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. పేరుకి లార్జ్ క్యాప్ అన్నా కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టినా డిఫరెంట్ సెక్టర్స్లో పెడతారు. ఈవెన్ ఇఫ్ 1 or 2 సెక్టర్స్ పర్ఫామ్ చేయకపోయినా మిగిలిన సెక్టర్స్ పర్ఫామ్ చేసి ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది రైజ్ అవుతుంది. వేరాజ్ నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక సెక్టర్ ఫండ్ ఆర్ థీమ్లో పెడితే ఆ థీమ్కి వర్క్ అవ్వకపోతే సో నీ డబ్బులన్నీ చాలా రోజులు స్టక్ అయ్యి సో మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందుకోసమే థీమాటిక్ కానీ ఆర్ సెక్టరల్ ఫండ్స్లో ఆలోచించి ఒక అడ్వైజర్ని కానీ ఆర్ మీ ఓన్ పరిస్థితులు చూసుకొని పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో అసలు ఈ థీమాటిక్ ఫండ్స్లో ఏ ఫండ్స్ ఉంటాయి అంటారు? మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఒక క్వైట్ కామన్ థీమ్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ ఫండ్. సో ఒక 4 or 5 ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ ఫండ్స్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఫండ్స్ ఏంటంటే దే ఇన్వెస్ట్ ఇన్ ఐటీ కంపెనీస్, ఐటీ రిలేటెడ్ కంపెనీస్. ఓకే, అట్లాంటి వాటిలోనే పెడతారనమాట. సో అందుకోసం ఇట్ ఈస్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఫండ్. ఆ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తే ఈ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫార్మా ఫండ్. ఇంతకుముందు ఓన్లీ ఫార్మా ఉండింది, ఫార్మా ఎకోసిస్టంలో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు కొంచెం బ్రాడ్గా హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్స్ అని వచ్చాయి. 3-4 కంపెనీస్ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి. సో ఇందులో హెల్త్ కేర్ ఆపర్చునిటీస్లో హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, ఈవెన్ యూనో ఫార్మా కంపెనీస్, సో హోల్ చైన్ ఆఫ్ రిలేటెడ్ టు ఫార్మా అండ్ హెల్త్ వాటిలో పెడతారనమాట. సో ఎస్, కొన్నిసార్లు అది వర్క్ చేయొచ్చు. కానీ కొన్ని కేసుల్లో ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఉందనుకోండి, ఇట్స్ మచ్ మోర్ బ్రాడర్. ఫార్మా అంటే అట్లీస్ట్ ఓన్లీ రిలేటెడ్ టు ఫార్మా ఉండింది ఇంతకుముందు. ఇది ఓకే కొంచెం, ఎందుకంటే ఇందులో మీకు అన్ని రకాల హెల్త్ కేర్ కంపెనీస్ని ఈవెన్ మెడికల్ రీటైల్ చైన్స్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా కానీ అన్నిట్లలో డయాగ్నోస్టిక్స్లో ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం ఫార్మాలో ఉన్నాయి. సో మల్టిపుల్ వాటిలో పెడతారు కాబట్టి దెర్ ఈజ్ అంటే కొంచెం ఈ కొన్ని సెక్టరల్ ఫండ్స్ కూడా మచ్ వైడర్ ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి బెటర్ అయ్యి ఉండొచ్చు. అంటే స్టిల్ ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే ఇంకొక కామన్ ఫండ్ ఏంటంటే కన్జంప్షన్ ఫండ్స్ అంటాం. కన్జంప్షన్ ఫండ్స్ ఆర్ ఎఫ్ఎంసీజీ ఫండ్స్. ఈ కన్జంప్షన్ ఫండ్లో కూడా కొంచెం బ్రాడరే, ఎనీథింగ్ రిలేటెడ్ టు మనం కన్జ్యూమ్ చేసేది, ఫుడ్ కావచ్చు, కాస్మెటిక్స్ డైలీ వాడేవి కావచ్చు, ఈవెన్ కార్స్ కూడా కొన్ని బ్యాంక్స్ కూడా, బికాజ్ మనం రోజు రెగ్యులర్గా చేస్తాం. సో కన్జ్యూమ్ లోన్ కంపెనీస్ కావచ్చు. సో ఇట్స్ మచ్ మోర్ బ్రాడర్ థీమ్. సో ఈ బ్రాడర్ థీమ్ ఉన్న దాంట్లో కొంచెం ఎవరైనా పెట్టచ్చు. సో వెరాజ్ మరీ అంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండింది, అది దే ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, పోర్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేవి కానీ, రోడ్ డెవలప్ చేసే కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్ కంపెనీస్ కానీ ఇట్లాంటి వాటిలోనే పెట్టేవాళ్ళు. ఆ సెక్టర్ కానీ ఏదైనా యాక్చువల్లీ ఒక లాస్ట్ 5-6 years బ్యాక్ ఆగిపోయినప్పుడు చాలా రోజులు డబ్బులు అక్కడ ఆగిపోయాయి. సేమ్ విత్ పవర్ సెక్టర్. ఇంతకుముందు చాలా మచ్ మోర్ ఏమంటారు క్లోజ్డ్, నాట్ వైడర్ సెక్టర్ అనమాట. సో ఇందులో కూడా థీమాటిక్లో కూడా కొంచెం వైడర్ ఉన్నాయి. ఇంకోటి కామన్ థింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్, ఈఎస్జీ ఫండ్స్ అంటారు. అంటే ఈఎస్జీ అంటే కంపెనీస్ విచ్ టేక్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వైల్ డూయింగ్ దేర్ బిజినెస్. అంటే బిజినెస్ చేస్తూ ఉంటారు, బట్ చుట్టూ ఉన్న వాతావరణం కూడా జాగ్రత్తగా తీసుకొని రెస్పాన్సిబుల్గా వాళ్ళ ప్రొడక్షన్ కానీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వాళ్ళ సర్వీస్ కానీ చేస్తారు. సో అట్లాంటి వాటిలోనే ఈ ఫండ్స్ పెడతాయి అన్నమాట ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మనము ఏంటంటే కొంచెం రేపటికి ఫ్యూచర్ గురించి భయపడుతున్నాము, ఆలోచిస్తున్నాం, వాతావరణం కూడా బాగుండాలి, పొల్యూషన్ ఉండకూడదు, అన్నీ బాగుండాలి అనుకునే వాళ్ళు నేను ఈఎస్జీ ఫండ్స్లో పెడతాను. ఇది కూడా కొంచెం బ్రాడర్ థీమే. సో ఇట్లాంటి బ్రాడర్ థీమాటిక్ ఫండ్స్, సెక్టరల్ ఫండ్స్లో ఈవెన్ కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే నాట్ జస్ట్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్కువ హెచ్ఎన్ఐసే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా కావచ్చు. ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఓన్లీ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్,
బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ టెక్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోనే పెట్టే ఫండ్స్ అనమాట. సో ఇది కూడా సేమ్, ఫైనాన్స్ సెక్టర్ బాగుంది అంటే ఈ ఫండ్స్ పర్ఫామ్ బాగా చేస్తాయి. సో ఇది కూడా కొంచెం బ్రాడే, బట్ స్టిల్ వెన్ కంపేర్ టు ఈఎస్జీ కానీ కన్జంప్షన్ కానీ కన్నా ఇవి కొంచెం క్లోజ్డ్ థీమ్ అనమాట. సో ఇది అందరికీ కాదు. అండ్ ఇప్పుడు కొత్తగా ఈవెన్ యూటిలిటీస్ అండ్ ఎనర్జీ, అంటే ఇప్పుడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వచ్చాయి చాలా మటుకు, ప్రైవేట్ టాటా పవర్ కానీ అదాని పవర్, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ప్రొడక్షన్లో ఉన్నాయి, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. అట్లాంటివి ఎనర్జీ, కోల్, అన్నింటి వాటిలో ఇన్వెస్ట్ చేసాయి అనమాట. సో ఇది కూడా కొంచెం బ్రాడే, బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా. సో ఇట్లాంటి మొత్తం థీమ్స్ ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని వచ్చాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అంటే ఆబ్వియస్లీ క్యాపిటల్ గూడ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది, ఇండియన్ మళ్ళీ సేమ్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ అలానే ఉంచబోతుంది కాబట్టి మైట్ పర్ఫామ్. బట్ సో ఇన్ ద ఎండ్ ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే థీమాటిక్ అండ్ సెక్టరల్ ఫండ్స్ మనకు వ్యూ ఉంటే తప్ప, అంటే ఆ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే తప్ప అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే దే ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రిటర్న్స్ వచ్చే ఆపర్చునిటీస్ నార్మల్ ఇది మార్కెట్ క్యాప్ బేస్డ్ ఫండ్స్ కానీ ఫ్లెక్సీ క్యాప్ కానీ ఆర్ ఈవెన్ డైవర్సిఫైడ్ ఫండ్స్ ఎనఫ్ ఉన్నాయి. సో వాటిని చూస్ చేసుకుంటే బెటర్. జస్ట్ బికాస్ కొత్తగా అడ్వర్టైజ్మెంట్ వస్తుందని, కొత్తగా ఎవరో చెప్పారని మనకు తెలియకుండా ఎంటర్ అవ్వద్దు. సో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అవాయిడ్ ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది తెలీదు, అంటే మీకు ఆ సెక్టర్ గురించి తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్ కొత్తగా అనుకోండి మీరు, అలాంటప్పుడు బ్రాడర్ థీమ్డ్ లైక్ లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్, సో మల్టీ క్యాప్ ఫండ్స్, ఎనఫ్ ఫండ్స్ ఉన్నాయి. వాటిల్లో చూస్ చేసుకోవడం మచ్ బెటర్ ఆప్షన్ దాన్ థీమాటిక్ ఫండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.